హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హన్ను ఫుడ్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎగ్ వెల్లుల్లి ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు, స్పైసీగా ఉంటుంది. ఇది మనం అన్నంలోకి సైడ్ డిష్ లాగాను లేకపోతే పరోటాలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇలా ముందుగా 2 గుడ్లను తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత గుడ్లని తుప్పు తీసేసుకోవాలి క్లీన్గా. ఇలా తుప్పు తీసేసుకున్న గుడ్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే ఓన్లీ తెల్లదాన్ని ఒక్కటే కట్ చేసుకోవాలండి. ఎల్లో దాన్ని కట్ చేయకూడదు, స్మెల్ వస్తుంది. కాబట్టి ఎల్లో దాన్ని పక్కన పెట్టేసుకొని ఎగ్ ముక్కలు ఇలా కట్ చేసుకుంటే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు 4 తీసుకున్నాను. జీరా కూడా వేసుకోవాలి. ఇది వేసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా స్మెల్గా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలను ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అది అలా వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా నేను చూపించే విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని చూడండి, నేను చూపించే విధంగా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా, ఓన్లీ వైట్ ఎగ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని తీసుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండు రెడ్ చిల్లీ అవి ఒక 2 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్డ్ పేస్ట్ ఉంది కదా, అది తీసుకొని వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత అన్నీ ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ దాకా ఒక నిమిషం దాకా ఇలా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో. మనం హై ఫ్లేమ్లో పెడితే ఇది అనేది మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఒక 1 మినిట్ దాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులోకి ఎల్లో సోన్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకొని అయిపోయిందండి. ఇంతే ఎగ్ వెల్లుల్లి ఫ్రై. ఇది చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా స్పైసీగా ఉంటుంది. ట్రై చేయండి. దీన్ని పరోటాతో కానీ చపాతీలతో కానీ రైస్లో సైడ్ డిష్ లాగానే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.